జెనెటిక్ థియరీ అమ్మ. జీన్స్ దేనికి అలవాటు పడున్నాయో ఆ సిస్టంలో ఫుడ్ ఇస్తే ఆనందంగా ఉంటుంది. మరి ఎందుకు మరి అంటే బ్రాహ్మణులను తీసేస్తే మిగిలిన కులాల్లో కూడా ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ తినకండి అనేసి చెప్తూ ఉన్నారు. ఎందుకు నాన్ వెజ్ తినకూడదని? తినకూడదని ఏం లేదమ్మా. ఎవరి సంప్రదాయం వాళ్ళది, ఎవరి ఆచారం వాళ్ళది. మొదటి నుంచి మన శరీరం లోపల లివర్ దానికి ఏది డిఎన్ఏలో ఆధారం అయి ఉంటుందో, అంటే మన తండ్రి, మన తాత, ముత్తాత ఏది తీసుకుంటూ వస్తున్నారో ఆ డిఎన్ఏ మెమరీ ఉంటుందమ్మా. ఆ మెమరీలో ఉన్నటువంటి ఫుడ్ ఏదొచ్చినా అది పరిచయం చేస్తుంది. ఇప్పుడు మీ తాత ముత్తాత వీళ్ళెవరు తినకుండా నువ్వు ఉన్నట్టుండి తినటం మొదలు పెడితే ఆమ్లరసాలు వచ్చి ఆయువు తొందరగా క్షీణిస్తుంది. వాడికి ఆ బాడీకి ఆ లోపల ఉండేటువంటి సిస్టమ్కి అది హ్యాబిచ్యుయేట్ అయ్యి లేదు. లేనిది తీసుకోకూడదు. ఏది నీకు డిఎన్ఏలో పరంపరగా సంప్రదాయంగా వస్తుందో అది తీసుకోవడంలో దోషం లేదు. అయితే అమ్మవార్లకి ఇచ్చే బలులు, ఇప్పుడు ఏటలు నేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా శాస్త్రోక్తమేనంటారు? అది చెప్పే కదమ్మా, వామాచార కౌలాచారాలు. దక్షిణాచారము, సమయాచారం, కౌలాచారం. దక్షిణాచారం, వామాచారం. వామాచారం వాళ్ళు ఈ పని చేస్తారమ్మా. కానీ నాకు తెలిసి ఇప్పుడు అట్లా అది బ్యాన్ అయ్యింది కాబట్టి ఏటలు వేయటం అనేది లేదు. అయితే గురువుగారు, ఇవి తీసుకునేవారు దేవతలు ఉగ్ర దేవతలుగా ఉంటారా, లేదంటే శాంతియుతంగానే ఉంటారా? దేవత ఎప్పుడూ శాంతియుతమే. మనల్ని రక్షించాలంటే ఉగ్రత్వం వస్తుంది. అంటే ఇప్పుడు ఒక గోతిలో ఒకటి పడిపోయాడమ్మా. గోతిలో పడ్డ మన పిల్లలే ఎవరో పడ్డారనుకోమ్మా. ఆ గోతిలో పడ్డ వాళ్ళని బయటికి తీయాలంటే శాంతంగా నవ్వుతూ వెళ్ళి రా పైకి తీస్తాను అనం కదా. ఒక ఆవేశం తెచ్చుకుంటాం. ఎందుకు తెచ్చుకుంటున్నాం ఆ ఆవేశం? గోతిలో ఉన్నటువంటి పిల్లవాడిని బయటికి తీయటానికి. ఒక్కసారిగా ఆవేశం ఇట్లా పూనితే వాడు బయటికి వస్తాడు, లేకపోతే రాడు. అలా ఈ భక్తులని ఉద్ధరించాలి అనేటటువంటి ఉగ్రత్వమే వాళ్ళకు ఉంటుంది తప్ప వాళ్ళకుండే ఉగ్రత్వం చెడు చేసేది, నాశనం చేసేటటువంటిది కాదు. ఉగ్రత్వం దేనికి అంటే వీడు జన్మాంతరంలో చేసుకున్నటువంటి ఈ కర్మ తొందరగా వీడికి అయిపోవాలి, వీడు తొందరగా నన్ను చేరుకోవాలి. అలాంటి ఉగ్రత్వం ఉంటుంది దేవతలకి. అయితే ఈ ఉగ్రస్వరూపము, శాంతస్వరూపం అనేది ఉండదు. కానీ మనము ఏమి తింటున్నామో అది భగవంతుడికి పెట్టి తినాలి అని మన కోరిక. ఇది భగవద్గీతలో కృష్ణయ్య కూడా చెప్తాడు. భగవంతుడికి పెట్టకుండా తినేటటువంటిది దొంగతనం చేసిన దాంతో సమానం. అది ఏదైనా సరే, ఏదైనా. ఇప్పుడు వాళ్ళు అది తింటున్నారు, దానికి తగ్గ స్వరూపంలో అమ్మవారు వచ్చి వాళ్ళకి తగ్గట్టుగా అనుగ్రహించడానికి అక్కడ కూర్చుంది. వాళ్ళని అనుగ్రహిస్తుంది అమ్మవారు. ఏ అమ్మవారయ్యా? ఈ సాత్వికాహారం పెట్టేవాడి యొక్క ఇది ఏదో అది అదే. అంటే ఒక ఇంట్లో ఒక కొడుకు బాగా అల్లరి చేసేవాడు, ఒక కొడుకు మామూలుగా సాత్వికంగా ఏం అల్లరి చేయకుండా కూర్చుండేవాడు ఉంటే, తల్లి నేను వాడికి తల్లిని కాదు, వాడి పనులు నేను సహించను, వీడొక్కడి పనులే నేను సహిస్తా అని ఎలా అన్నదో, వాళ్ళ యొక్క దీన్ని వీళ్ళ యొక్క దీన్ని రెండిటిని ఒకటేలాగా చూస్తుంది ఆ తల్లి. ఆ తల్లికి ఏ తేడా లేదు. ప్రతివాడు ఆ స్థితికే ఎదగాలి. అంతా సమానంగా ఒకటే అయినటువంటి ఆత్మస్థితికి చూసేట్టుగా, ఎక్కువ తక్కువ భేదాలు లేకుండా ఉండేట్టుగా ఎదగాలి. ఇది అమ్మవారు ఇచ్చే సందేశం. ఓకే, దీన్ని బట్టి మన అందరికీ మీరు చెప్పింది ఏంటి అంటే, చాలామంది ఇప్పటికీ ఒక పెద్ద సందేహంతో ఉన్నారు, ఏంటి నాన్ వెజ్ తినచ్చా తినకూడదా? వీళ్ళందరికీ శుభవార్తే, మా అందరికీ శుభవార్తే చెప్పారని చెప్పాలి గురువుగారు. అంటే చాలా మంచి సందేశం. జెనెటిక్ థియరీ అమ్మ. జీన్స్ దేనికి అలవాటు పడున్నాయో ఆ సిస్టంలో ఫుడ్ ఇస్తే ఆనందంగా ఉంటుంది. అందుకనే నువ్వు చూడమ్మా, ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేపాలో, ఇంకో ఆస్ట్రేలియాకో ఎక్కడో వేరే ఇంకొక ఊరికి వెళ్ళావు అనుకో, నువ్వు రోజు అన్నం తింటున్నావు, ఉన్నట్టుండి నీకు చపాతీ పెడితే నీకేదో అసంతృప్తిగా ఉంటుంది, కడుపు నిండినట్టుగా ఉండదు. కారణం ఏమిటి అంటే నీ మెమరీ సిస్టమ్కి ఈ ఫుడ్ అలవాటైంది. దీనికంటే భిన్నంగా వస్తే ఏం అర్థం కావట్లేదు. అబ్బో అక్కడ తిండి మనం తినలేమంటాం. దేనివల్ల అంటున్నావు? తిండే కదా, ఏదైనా కడుపులోకి వెళ్తుంది కదా, కడుపు నిండుతోంది కదా. కాదు, నీ శరీరంలో ఒక మెమరీ సిస్టమ్ ఉంది. ఆ సిస్టము దానికి రెగ్యులర్గా జెనెటిక్గా పూర్వం నుంచి ఏదొస్తుందో అది కోరుకుంటుంది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. వాసుదేవ.